ఒక్కసారి మీ అందరు కూడా చూడొచ్చు. రాకేష్ రెడ్డి గారు అభ్యర్థి గారు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ కంప్లైంట్ ని వికాస్ రాజు గారు ఆఫీస్ లో ఇవ్వడం జరుగుతూ ఉన్నది. ఇవాళ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ కౌంటింగ్ లో తీవ్రమైన అన్యాయం జరుగుతూ ఉంది. థర్డ్ రౌండ్ లో మాకు 533 లీడ్ మన రాకేష్ రెడ్డి గారికి వస్తే ఆ లీడ్ ని టేబుల్ మీద రాకేష్ రెడ్డి గారికి చూపించి ఎంట్రీలో మాత్రము తీసుకుపోయి తీన్మార్ మల్లన్న గారికి ఆ 533 ఓట్స్ కూడా వేయడం జరుగుతూ ఉంది. దాంతో పాటు ఫోర్త్ రౌండ్ లో కూడా అట్లనే ఒక్క టేబుల్ మీద 170 ఓట్లు లీడ్ మాకు వస్తే రాకేష్ రెడ్డి గారికి వస్తే రాకేష్ రెడ్డి గారికి వచ్చిన ఓట్లను తీసుకుపోయి తీన్మార్ మల్లన్న గారికి ఇస్తా ఉన్నాం. ఇది తీవ్రమైన అన్యాయం అని చెప్పి మేము ఆరో గారికి ఆడ మా అభ్యర్థి అయిన రాకేష్ రెడ్డి గారికి కంప్లైంట్ ఇస్తా ఉంటే అక్కడ స్పందించకపోతే మేము ఇప్పటికే కోరుతా ఉన్నాం. దయచేసి ఆరో గారిని కోరుతా ఉన్నాం, వికాస్ రాజ్ గారిని కూడా కోరుతా ఉన్నాం. దయచేసి డెమోక్రసీని బతికించండి. దయచేసి ఓట్లు పడ్డే ఉన్నట్టు కూడా వేసుకోవాలి కదా. దాని ఎవిడెన్స్ కూడా మా రాకేష్ రెడ్డి గారు అక్కడ చూపిస్తా ఉన్నారు. ఆరో గారు యాక్షన్ తీసుకోకపోవడం అనేది చాలా బాధాకరం అని చెప్పి చెప్పుకుంటాం. దయచేసి ఇప్పటికైనా కూడా సరి చేసుకోమని ఆరో గారిని మేము కోరుతా ఉన్నాం. వెంటనే వికాస్ రాజ్ గారిని కూడా దీని మీద ఇంటర్ఫియర్ అయి వెంటనే యాక్షన్ తీసుకోవాలని కూడా మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే వాళ్ళు ఓడిపోతామని ఒక భయంతో, ఇలా తీన్మార్ మల్లన్న ఓడిపోతాడని ఒక భయంతో ఇలా రాకేష్ రెడ్డి గారికి పడ్డ ఓట్లు ఇక్కడి నుంచి అటు వేయొచ్చా? ఇది కరెక్టా? ఒక్కసారి ఆలోచించాలని నేను కోరుకుంటూ వెంటనే దయచేసి ఆరో గారిని మరియు వికాస్ రాజు గారిని కూడా కోరుతా ఉన్నాం. దీన్ని వెంటనే సరి చేసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్. నమస్కారం. ఇవాళ వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ విజయాన్ని సొంతం చేసుకుంది. మీ అందరికీ తెలిసినటువంటి అంశమే. కాంగ్రెస్ పార్టీకి ఎట్టి పరిస్థితిలో ఈ విజయం దక్కొద్దని బీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ చేసినటువంటి ఉమ్మడి కుట్రలన్నీ కూడా మీ కళ్ళ ముందు ఉన్నటువంటి అంశాలే. ఇవాళ వాటన్నిటిని ఛేదించుకుంటూ 100 కోట్ల రూపాయల వ్యయంతో కాంగ్రెస్ పార్టీని దెబ్బ కొట్టాలని చూసినటువంటి శక్తులన్నింటినీ చీల్చుకుంటూ ఛేదించుకుంటూ ఇవాళ ప్రజల మన్ననలు పొందుతూ కాంగ్రెస్ పార్టీ జెండాను ఇక్కడ పాతడం జరిగింది. ఇలా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిందంటే ముఖ్యంగా ఆ తల్లి సోనియా గాంధీ గారి ఆశీస్సులతోటి, ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారి ఆశీస్సులతోటి, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారి ఆశీస్సులతోటి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి ఆశీస్సులతోటి, అలాగే మా మంత్రులు, గౌరవనీయులైనటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు, ప్రతి కార్యకర్త కృషి ఈ గెలుపులో ఉంది. అలాగే కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడ్డటువంటి మిత్రపక్షాలుగా ఉన్నటువంటి ఇండియా కూటమి పార్టీలకు, వివిధ టీచర్ల సంఘాలకు, ఉపాధ్యాయ సంఘాలకు, ఎన్జిఓలకు, టిఎన్జిఓలకు, నిరుద్యోగ ప్రైవేట్ టీచర్స్ 1998 డిఎస్సి క్వాలిఫైడ్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారితో పాటు 317 జీవో బాధితులు కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ మాత్రమే మా సమస్యలు పరిష్కరిస్తుందని చెప్పి నమ్మకంగా మాకు అండగా నిలబడ్డటువంటి వారందరికీ, ముఖ్యంగా మీడియా సోదరులకు అందరికీ కూడా, ఎవరైనా మర్చిపోతే వాళ్ళందరికీ కూడా క్షమించమని కోరుతూ వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ గెలుపులో మీరు భాగస్వాములైనందుకు. ఇక మరి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి మేధావులు ఎప్పుడు అండగా ఉండరు అనేటువంటి ఒక అపవాదును గత కొంతకాలంగా ఉండే, కానీ ఇవాళ అటు మెదకు, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ ఎమ్మెల్సీ తీసుకున్నా, ఇవాళ ఇక్కడ వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ తీసుకున్న మేధావి వర్గం సంపూర్ణంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ పక్షాన నిలబడ్డదని చెప్పడానికి ఇది సజీవ సాక్ష్యం, ఈ ఫలితం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇంకా అంతేకాదు, రాబోయేటువంటి ఎన్నికల్లో కూడా
కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడి ప్రజల మన్ననలు పొంది ఈ తెలంగాణ రాష్ట్ర శ్రేయస్సు కోసం కాంగ్రెస్ పార్టీ కంకరబద్దులై ఈ కార్యకర్తలమంతా పనిచేస్తామని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నాం. ప్రజలకు ఏ హామీలు అయితే మేము ఇవ్వగలిగినామో సాధ్యమైనటువంటి ప్రతి హామీని కూడా నెరవేర్చడం కోసమే కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది, మేమందరం ముందుకు పోతామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ, నాకు 10 ఏళ్ల కాలం పాటు చేసినటువంటి పోరాటానికి ఇవాళ నాకు అండగా నిలిచినటువంటి నా అన్నలందరూ, ఎమ్మెల్యేలందరూ, మంత్రులందరూ, ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, వీళ్ళందరికీ గెలిచినటువంటి గౌరవ ఎంపీలకు కానీ మొన్న గెలిచినటువంటి ఎంపీలకు కానీ అందరికి కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. నేను ప్రజల కష్టాల్లో భాగస్వామిని అవుతున్నందుకు వాళ్ళ కష్టాలు తీర్చడంలో ఓవైపు గర్విస్తూనే ఖచ్చితంగా ప్రజలారా మీరు అనుకున్న విధంగానే నా నడవడిక ఉంటుందని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ, అలాగే ఇక్కడ సరే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది, బీజేపీ పార్టీ ఓడిపోయింది, ఎన్నికలు అన్నప్పుడు గెలుపు ఓటములు సహజం. వాళ్ళకు కూడా మరోసారి మంచి అవకాశాలు రావాలని కోరుకుంటా ఉన్నాం. ఈసారికి మాత్రం కాంగ్రెస్ పార్టీదే ఈ సీట్ అని చెప్పి ప్రజలు తీర్పునిచ్చారు కాబట్టి ప్రజలు ఇచ్చినటువంటి ఈ గౌరవాన్ని నెత్తికెక్కించుకోకుండా ఖచ్చితంగా ఒక బాధ్యతాయుతంగా పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ ఎన్నికల్లో పాల్గొన్నటువంటి సిబ్బందికి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. ఈ గెలుపు తెలంగాణ అమరవీరులకు అంకితం ఇస్తా ఉన్నాం.